గ్యాస్ ధరలను 50 రూపాయల మేరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతుంది. ఏలూరు జిల్లా ఏలూరుకు సంబంధించి కూడా వామపక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతపాటు ఇక్కడ కొంతమంది కార్మికుల నాయకులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏం చెప్తారు అంటే గ్యాస్ ధరల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? మోడీ సర్కారు మరొకసారి ప్రజలను మోసం చేస్తూ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు. ఇప్పటికే ఉపాధి లేక, పన్నులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలని ఆదుకోవాల్సినటువంటి మోడీ సర్కారు, కాపాడవలసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు అమాంతంగా గ్యాస్ ధరలు పెంచారు. మరి యొక్క అదనంగా పెంచినటువంటి ఆర్థిక వ్యవస్థ ఎక్కడొస్తుంది? జీతాలు పెరుగుతాయా? ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందా? అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజలను కాపాడవలసిన బాధ్యత, ప్రజలను నిలబెట్టవలసిన బాధ్యత మోడీ సర్కార్ మీద ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వీకరిస్తూ గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు వారు సూపర్ 6 పేరుతో 3 గ్యాస్ బండలు ప్రజలకు ఇస్తామనే పేరుతో మోసం చేస్తూ ఈ యొక్క గ్యాస్ బండలు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఉన్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పక్కన నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెంచారు. కానీ సామాన్యుల మీద భారం పడదని చెప్తూనే సామాన్యుల మీద భారం పడే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడేమో గ్యాస్ ధరలు పెంచారు. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా వీటి మీద ఏటి మీద కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వారు మీడియాలో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబులో కూరుకుపోయింది. అయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా, అభివృద్ధి చేయాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. సూపర్ 6 అమలు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది అని ఇప్పుడు చెప్తున్నారు. ఆనాడే లెక్కల గణాంకాల్లో గత ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అనేటటువంటిది అంకెలు సంఖ్యలతో సహా ముందున్నాయి. మీ ముందున్నటువంటి అంకెల సంఖ్యలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సూపర్ 6 అమలు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాందే అని గంటా పథకంగా ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు చెప్పారు. మరి ఇప్పుడు సూపర్ 6 ఎక్కడుందా అని ప్రశ్నిస్తున్నాం. రమారమిగా 10 నెలలు దాటుతున్నా సూపర్ 6 ఎక్కడ అమలు లేదు. నిరుద్యోగ భృతి లేదు, అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగం లేదు, చేయూత లేదు, అమ్మఒడి లేదు, ఏ ఒడి లేదు, ఏ సూపర్ 6 లేదు. ఏదైతే 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పారో రమారమిగా ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంది. కనుక ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు? అందులో ఉచిత గ్యాస్ సంబంధించిందని ఒక వేప పెట్టారు. మాకు గ్యాస్ రాలేదు, ఉచిత గ్యాస్ మాకు రాలేదని చెప్పేసి ఆ యొక్క నెంబర్కి మాట్లాడితే నాట్ రీచబుల్ అని చెప్తుంది ఆ నెంబరు. దాన్ని సరిచేయవలసినటువంటి, సరిదిద్దవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికాక తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా వామపక్ష నాయకులందరూ చెప్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలకు సంబంధించి పెంచినటువంటి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ పెరిగిన ధరను రద్దు చేయాలి. సామాన్యుల మీద భారం వేయకూడదని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కేంద్రాన్ని ప్రశ్నించాలి. దానికి సంబంధించినటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఏపీకి సంబంధించి ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో చంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.